భవిష్యత్తులో మీరు ఒక యువకుడు 2019లో అనుకూలించి అంటే వైసీపీ పవనాలు మీ వైపు ఇచ్చి గంగుల ఫ్యామిలీకి మళ్ళీ ప్రజల్లో ఆదరణ పెరిగి ఎమ్మెల్యే అయితే ఒక యువకునిగా అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అని చేయడానికి ఒక ప్రణాళిక ఏమన్నా రూపొందించుకున్నారు ఇప్పుడే మీరు? యాజ్ ఆఫ్ నౌ ఏం లేదండి. ఏమీ లేకోకుండానే రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారా? అంటే ఇప్పుడు ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, మీరే చెప్పారు. అదే ఈ ప్రాబ్లమ్స్ని నేను తీర్చాలి. చూడండి, బేసికలీ ఇప్పుడు ఉండేది రోడ్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, అది ఎక్కడైనా ఉంటుంది. ఆ సమస్యలు ఉపాధి కల్పన, యూత్కి ఉపాధి. మీరు కూడా యువకుడే, మీలాంటి యువకులు డిగ్రీలు పూర్తి చేసుకుని రోడ్ల మీద ఎంతో మంది ఉంటారు. అలాంటి యువకులకు ఏం చేయాలనుకుంటున్నారు? నేనేది బేసికలీ ఫస్ట్ ఇవ్వండి, ఈ నీడ్స్ ఇంకా మా కాన్స్టిట్యున్సీలో కొన్ని గ్రామాలకు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు. ఫస్ట్ మా కాన్స్టిట్యున్సీలో మీరు రోడ్స్, డ్రింకింగ్ వాటరు, డ్రైనేజెస్, శానిటైజేషను ఇవి 100% రీచ్ చేయించాలండి. రీచ్ చేయించిన తర్వాత ఇప్పుడు మీరు ఉద్యోగ అవకాశాలు అంటారా, రేపు పొద్దున మాకు ఏ అవకాశం కలిగినా, మాకు తెలిసిన వాళ్ళు ఏ సంస్థలు ఉన్నా, ఎక్కడున్నా, ఎటువంటి అవకాశం ఉన్నా నా దగ్గరకు వచ్చే ప్రతి నిరుద్యోగ యువకుడికి అవకాశం కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. మీ అన్నగారితో కలిసారు మీరు వైసీపీలోకి వచ్చిన తర్వాత? కలిసానండి, కలుస్తాం. అవును, పెళ్ళిళ్ళలో మన ఈరోజు మీరు మీద అడిగారు కదా, మీరు 16th నాడు అక్కడ తాడిపత్రి అందరం కలిసి పెళ్ళికి వెళ్ళాం. ఏమన్నారు వైసీపీలో చేరిన దానికైనా? ఏం లేదండి, ఆయన మీరు నిర్ణయం మీరు తీసుకుని నేను ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అంటాడు అంతే. మళ్ళీ తర్వాత ఆయన మీరేమో అడగ వచ్చాయన్నయ్య నువ్వు కూడా వైసీపీలో అందరు బాగా బలంగా ఉంటాం కదా, ఎందుకు నువ్వు అక్కడ మేము ఇక్కడ అనేది? అంటే నాకు మీరు అడిగినారు కాబట్టి ఇందాక కూడా చెప్పాను, నాకు ఇన్విటేషన్ వచ్చిందని చెప్పాను జనగన్. ఆ ఇన్విటేషన్ వచ్చిన వ్యక్తిని అన్నను కూడా పోయి పిలవమని చెప్పాను. ఆయన కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. మాట్లాడితే నేను కొన్ని రోజులు ఉంటాను అన్నాడు. అట్లా ఉన్నాను. ఆయన సుముఖంగా ఉన్నారా వైసీపీలోకి రావడానికి? బహుశా అంటే ఇంకా ఒక 5-6 నెలలు పట్టచ్చు, తప్పకుండా వస్తారని నేను అనుకుంటున్నాను. 2019 ఎన్నికల నాటికి ప్రతాప్ రెడ్డి గారు ముందే 2019 వరకు కూడా అవసరం లేదు, ముందే తప్పకుండా వస్తారని అనుకుంటున్నాను. అంటే మీ కుటుంబంలో అంటే అప్పుడు అందరూ వచ్చిన చర్చ ఏమంటే నాని గారికే టికెట్ ఇవ్వబోతున్నారు అన్నది ఒక చర్చ ఉంది. అలాగా కూడా ప్రతాప్ రెడ్డి గారు వస్తే ఆయన సీనియర్గా వచ్చి ఆయనకు టికెట్ ఇచ్చినా కూడా మీకు సంతృప్తికరమేనా? అదే ఇప్పుడు మేము కుటుంబంలో కూర్చొని మేము నిర్ణయం తీసుకున్నాక వీళ్ళ లెవెల్కి పోతుంది. వీళ్ళనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను, వీళ్ళది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మేము బ్రదర్స్ నలుగురు కూర్చొని మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం తీసుకునే దాని ప్రకారం వాళ్ళు పోతారు ఉంటున్నారు. ఈ అంశంలో బ్రదర్స్ అంతా కూర్చొని చర్చించుకుంటారా మీరు? చర్చించుకుంటామండి, ఖచ్చితంగా. అందరూ ఒకే మాట మీద ఉంటారా? లేదు, అదే ఇప్పుడు 2014లో జరిగింది అదేనండి. 2014లో మేము మాట్లాడుకున్నప్పుడు అన్న నేను అటు ఉంటానని ఆయన రాలేకపోయాడు తెలుగుదేశంలోకి, మేము వెళ్ళిపోయాము, 3 బ్రదర్స్ వెళ్ళిపోయాము. 2019 నాటికి ప్రతాప్ రెడ్డి గారు వైసీపీలోకి వస్తే ఒకవేళ ఆయనకు టికెట్ ఇచ్చినా కూడా పర్వాలేదంటారు? కుటుంబం ఆయన దగ్గర కూర్చొని నిర్ణయం తీసుకుంటామండి. మేము మీరైతే ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారు ఇప్పుడు? అంటే మేము ఎవరి వాళ్ళు అన్ని సపరేట్ చేసుకున్నామండి 89లోనే. కానీ ఆస్తులన్నీ సపరేట్ చేసుకున్నారు, మాట మాత్రం ఒకటే. ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మాట మాత్రం ఒకటే తీసుకుంటారు. అందరూ కూడా ఒకే అభిప్రాయంతో ఒకే నిర్ణయంతో ఉంటారు. ఒకే నిర్ణయంతో ఉంటారు. నలుగురు కూర్చొని మన అబ్బాయికి నానికే ఇస్తాంలే టికెట్ అని అనుకుంటారా? ఇంకా ఆ రోజు అదే నేను మేము నలుగురు నిర్ణయించిన తర్వాత వాళ్ళ లెవెల్కి పోతుంది, లేకపోతే మేము మా నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటాం. ప్రతాప్ రెడ్డి గారికి ఎంతమంది సంతానం? 2 కొడుకులు, 1 కూతురు. వాళ్ళు రాజకీయంగా రాణించడం అంటే ఇప్పుడు అదేనండి, పిల్లలు ఇప్పుడు బ్రిజేంద్ర వచ్చేసి ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆడ ఉంటున్నాడు కాబట్టి నాకు కూడా ఏంటంటే 2014 ఎలక్షన్ తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగలేకపోయి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి 2015 ఏప్రిల్లో. అంటే దాదాపు 2014 డిసెంబర్ నుంచి నేను ఒక 8 months దాకా నేను ఆబ్సెన్స్లో ఉన్నానండి. అప్పుడు కొంచెం వీడిని పంపించి అక్కడ కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి పబ్లిక్ కోసం అని చెప్పి అక్కడ పంపించానండి. అప్పుడు పబ్లిక్ టైఅప్ అయిపోయి వాళ్ళు కూడా ఇష్టపడి వాళ్ళతోటి ఇంకా నాని బాగా చేస్తున్నాడు. నేను కూడా ఏమంటే ఈ హెల్త్ వల్ల నేను ఒక 15 రోజులు అక్కడ పోతే వాడిని ఇక్కడ పంపించేస్తానండి. నా ఆబ్సెన్స్లో మళ్ళీ అక్కడ బాబు ఉంటాడండి. అట్లా చూసుకుంటూ వస్తున్నామండి. ప్రతాప్ రెడ్డి గారి కుమారులు ఏం? వాళ్ళిద్దరు హైదరాబాద్లోనే ఉంటారండి. వాళ్ళు బిజినెస్లు చేస్తుంటారు. ఇప్పుడు ఇరిగేషన్ వర్క్స్ అవి ఇవి చేస్తుంటారు. వాళ్ళు అక్కడ రాజకీయాల పట్ల ఏమాత్రం కొద్దిగా అంటే ప్రజెంట్ అంటే ఇది మీకు ఒకటే అండి, రాజకీయాల్లో నేను చెప్పేది, రాజకీయాల్లో నువ్వు ఈరోజు పోయి రాజకీయం చేయమంటే చేసే పరిస్థితి కాదు. రాజకీయం అనేది ఒక బేసికల్గా వాళ్ళు కలగాల, వాళ్ళు పోతుంటే వద్దనేది ఉండదండి దీంట్లో. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు, రాజకీయం పెద్ద రాజకీయం చేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు, ఇప్పుడు ఎదురుమొదలు జనార్దన్ రెడ్డి తీసుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు పొలిటికల్ లేరు. అంటే పిల్లలు 4 ఉన్నా కానీ ఎవరు కానీ లేరు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనేది మనకండి. అది వాళ్ళకి కలిగినప్పుడు నేను ఆపేది ఉండదండి.
వాళ్ళు కూడా వస్తే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుని పోతారు వాళ్ళు. మీ రాజకీయ వారసుగా మీ కొడుకు ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? నేను కోరుకోలేదండి, నేను అదే చెప్పేది. నాకు కొంచెం ఆ హెల్త్ బాగాలేనప్పుడు కొన్ని రోజులు అక్కడ అటెండెన్స్ వల్ల ఆడపోయినాడు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా బాగా పేరు వస్తున్నది అట్లా అని. దానికి మంచిది, ఇప్పుడు ఒక మంచి చేస్తేనే మంచి పేరు వస్తుందండి. ఇప్పుడు అదే మీరు ఒక చెడ్డ పనులు చేసుకుంటూ పోతే చెడ్డ పేరే వస్తుంది. ఇప్పుడు వరకు చెడ్డ పేరు చేయలేదు కాబట్టి మంచితనంగానే పోతున్నాడు కాబట్టి ఆ మంచి పేరు వచ్చింది. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.